నమస్కారం. మహాగణపతి నమ. విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భవ భూతేశ కరుణాకర శంకర హరశంభో మహాదేవ విశ్వేశ హరవల్లభ. నేను మీ ప్రసాదార్యని ఇదివరలో జయమాతాది ట్రావెల్స్ ద్వారా చేసిన కొన్ని యాత్రల గురించి వివరించాను. ఆ నెల యొక్క విశిష్టతని వివరించాను. ఈసారి మా గురువుగారు పనకంటి రాజ్మోహన్ గారి ఆశీర్వాదంతో కార్తీక మాసంలో ఈ ప్రత్యేక యాత్రల గురించి వివరించడానికి నేను ముందుకు వచ్చాను. చాలామంది కార్తీక మాసంలో 14 రోజులు యాత్ర గురించి మమ్మల్ని అడగడం జరిగింది. ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఈ కార్తీక మాసంలో 14 రోజులు 2 సార్లు చేయడం ఒక విశేషం. మా జయమాతాది ట్రావెల్ వారు ఈ యాత్రల గురించి ఒక ప్రణాళికని చేసి నా ద్వారా మీ ముందుకు తెలియజేయడానికి ఇచ్చారు. కార్తీక మాసం మన తెలుగు వారికి తెలుగు క్యాలెండర్ ప్రకారంగా 8వ నెల. ఈ మాసం కైలాసవాసుడైనటువంటి ఈ సర్వేశ్వరుడికి చాలా ఇష్టమైన నెల అని మనం ఎంతో నమ్ముతాం. అందుకని కార్తీక మాసంలో దీపావళి మర్నాడు నుంచి మొదలైన కార్తీక మాసానికి అభిషేకాలు, పుణ్యస్నానాలు, నదీ స్నానాలు, సముద్ర స్నానాలు, తర్వాత కార్తీక సోమవారాలు ఉపవాసం ఉండి దీపారాధనలు చేసుకోవడం, నాగుల చవితి, భగ్నీహస్త భోజనం, కార్తీక పౌర్ణమి, ఇలా నెల పొడుగున పండగ వాతావరణం నెలకొంటుంది. అలాంటి కార్తీక మాసంలో ఈశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఈ నెలలో మనం సహజంగా శివక్షేత్రాలకు వెళ్ళాలని కోరుకుంటాం. శ్రీశైలం, తర్వాత మహానంది, అలాగే కాశీ. ఈ కాశీ వెళ్ళి గంగా స్నానం చేసి విశ్వేశ్వరుని దర్శించుకోవడం కార్తీక మాసంలో అంతకంటే గొప్ప విశేషం ఇంకోటి ఉండదనే చెప్పొచ్చును. ఎందుకంటే ప్రతి వారికి కాశీ ఒక పెద్ద క్షేత్రం. అదొక మహోన్నతమైన అనుభూతి. ఆ క్షేత్రంలో దర్శనం చేసుకోవడం కానీ, అభిషేకాలు చేసుకోవడం కానీ, గంగా స్నానం చేసుకోవడం కానీ ఒక ప్రత్యేకమైన మనకి ఒక భావన ఏర్పడుతుంది. అలాంటి మీకు ఆ అనుభూతిని కలిగించడానికి, ఆ తృప్తిని విశ్వేశ్వర దర్శనం చేసుకుని గంగా స్నానం చేసి మనం కార్తీక మాసంలో చేసుకున్నామని ఒక తృప్తిని కలిగించడానికి ఈ 14 రోజుల ప్రయాణిక మీకు వివరిస్తాను. మొదటి రోజు మనం సికింద్రాబాద్ నుంచి కాశీకి ప్రయాణం చేస్తాం. రెండో రోజు కాశీలో బస చేరుకుని మన కాలకృత్యాలు అవన్నీ చేసుకుని విశ్రాంతి తీసుకుని సాయంత్రం పడవలో 64 ఘాట్లు దర్శనం చేసుకుని గంగా హారతిని దర్శించుకుంటాం. ఆ తర్వాత అల్పాహారం తీసుకుని రాత్రి విశ్రమిస్తాం. మూడో రోజు మనం గంగా స్నానం చేసుకుని కాశీ విశ్వేశ్వర దర్శనం, కాశీ విశాలాక్షి దర్శనం, అన్నపూర్ణాదేవి దర్శనం చేసుకుని తిరిగి మన వసతికి చేరుకుంటాం. నాలుగో రోజు మనం కాశీ నుంచి ప్రయాగకి బయలుదేరుతాం. ప్రయాగ నేను ఇదివరకులో చెప్పినట్లుగా ప్రయాగలో చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ చేసే పూజలు కానీ, ఇక్కడ చేసే నది స్నానం కానీ దానికి ఎంతో ప్రత్యేకత, ఒక పవిత్రత ఉంది. ఎందుకంటే ఇక్కడ గంగా, యమున, సరస్వతి 3 నదులు సంగమించడం ప్రయాగలో ఒక విశేషం. అలాంటి త్రివేణి సంగమంలో కార్తీక మాసంలో మనం పుణ్యనది స్నానం చేయడం అది ఎంతో ప్రాముఖ్యత చెందింది. అలాంటి కార్తీక మాసంలో మనం గంగా స్నానం చేసుకోవడమే కాకుండా వేణీదానం అంటే దంపతులు తమ దాంపత్యాన్ని ఎంతో అన్యోన్యంగా ఆ భగవంతుడి ఆశీర్వాదంతో ఉండాలని కోరుకుంటూ చేసుకునే ఒక ప్రక్రియ, అదే వేణీదానం.
వేణి దానం తర్వాత పురుషులు కార్తీక మాసంలో ఈ త్రివేణి సంగమంలో స్నానం చేసి తమ పితృదేవతలకి, తమ ఆత్మ బంధువులకి, గతించిన వారికి పిండ ప్రదానాలు చేయడం అది ఎంతో గొప్ప విశేషమైనది. వారి ఆశీర్వాదం వల్ల మన వంశం అభివృద్ధి చెందుతుందని నమ్ముతాం మనం. ఈ పిండ ప్రదానం అయిన తర్వాత మనం మాధవేశ్వరిని దర్శనం చేసుకుని అక్కడి నుంచి సీతామఢికి వెళ్ళి తిరిగి మనం కాశీకి వచ్చేస్తాం. 6వ రోజు మనం వారణాసి నుంచి గయాకి తెల్లవారుజామున ప్రయాణం చేస్తాం. గయాలో ఉదయాన్నే చేరుకున్న తర్వాత విష్ణుపాదం దగ్గర పిండ ప్రదానం చేసుకుని అక్కడ ఆంగిళ్య గౌరీ దర్శనం చేసుకుని గయాలో ఉన్న ఉపాలయాలు దర్శనాలు చేసుకుని తిరిగి కాశీకి వస్తాం. 7వ రోజు మహామృత్యుంజయ యాగం కాశీలో దంపతులు చేసుకుంటారు. 8వ రోజు కాశీ లోకల్ అంటే కాశీలో ఉన్న ఉపాలయాలు, కాలభైరవుడు అలాంటి ఆలయాలన్నీ దర్శనం చేసుకుంటారు. తర్వాత 9వ రోజు కుంకుమార్చన అన్నపూర్ణాదేవి ఆలయంలో కుంకుమార్చన జరుగుతుంది. అది స్త్రీలు దంపతులు చేసుకుంటారు. 10వ రోజు ఆ రోజు కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి నాడు గంగా స్నానం చేసి ఈశ్వరుడికి అభిషేకం చేసుకుంటే ఎంతో పుణ్యం. అలాగే రాత్రి కార్తీక పౌర్ణమి నాడు అందరూ దీపాలు వెలిగించుకోవడం ఒక ప్రత్యేకత. అలాంటి కార్తీక పౌర్ణమి నాడు మనం గంగలో స్నానం చేసుకుని సైకత లింగానికి అభిషేకం చేసుకోవడం అంటే ఇది ఎంతో అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇది చేయలేమని చెప్పవచ్చును. అలాంటి అవకాశం మనకి ఇక్కడ కలుగుతోందనుకోవడానికి చాలా సంతోషిస్తున్నాను చెప్పడానికి. కార్తీక పౌర్ణమి నాడు సైకతలింగ అభిషేకం అయిన తర్వాత 11వ రోజుని మనం అయోధ్యకు వెళ్తాం. అయోధ్య రామదర్శనం చేసుకుని అక్కడి నుంచి రాత్రికి నైమిషారణ్యం చేరుకుంటాం. 12వ రోజు ఉదయాన్నే గోమతీ నది స్నానం చేసుకుని సత్యనారాయణ వ్రతం నైమిషారణ్యంలో చేసుకుని వ్యాసగద్ది, సూతగద్ది, ఇతర దర్శించుకోవాల్సిన క్షేత్రాలు దర్శించుకుని తిరిగి మనం కాశీకి విచ్చేస్తాం. 12వ రోజు అయిపోయిన తర్వాత 13వ రోజుని మనం కాశీ నుంచి తిరిగి మన సికింద్రాబాద్కి ప్రయాణం. 14వ రోజు సికింద్రాబాద్లో మనం జాగ్రత్తగా క్షేమంగా చేరుకుంటాం. ఇది ఈ 14 రోజుల ప్రణాళిక. మీరు ఈ కాశీయాత్ర కార్తీక మాసంలో వెళ్ళాలని ఉత్సాహంగా ఉన్నవాళ్ళు తప్పకుండా మీరు 120 రోజుల ముందర టికెట్ బుక్ చేసుకుంటే మనం కన్ఫర్మ్ బెర్త్స్ తోటి సుఖ ప్రయాణం చేయగలుగుతాం. అందుకు మా మేనేజర్ని మీరు సంప్రదించండి. మరొక విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలామంది వృద్ధ దంపతులు తమ పిల్లలు కాశీకి తీసుకెళ్తారని అనుకుంటారు. ఎక్కడో అమెరికాలో ఉంటున్న పిల్లలు తమ తల్లిదండ్రుల్ని ఇలాంటి క్షేత్రాలకి దర్శనానికి ఎవరైనా ఉంటే పంపిస్తే బాగుంటుందని వాళ్ళు కూడా అనుకుంటారు. సో అలాంటి దంపతులకి, అలాంటి వృద్ధులకి మేము దగ్గరుండి చేపట్టుకుని మరీ దర్శనం చేయిస్తాం. దానికి నేను ఎంతో నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. మీరు కాశీయాత్ర చేయాలనుకుంటే మీ పిల్లల్ని సంప్రదించి చక్కగా మా జయమాతాది ట్రావెల్స్ ద్వారా మీ టికెట్స్ బుక్ చేసుకోండి. మీ వెంట మేము ఉండి మీకు చక్కగా దగ్గరుండి అన్ని దర్శనాలు చేయిస్తామని ఎంతో నమ్మకంగా నేను చెప్తున్నాను. రండి, మీరు 120 రోజుల ముందుగా టికెట్ బుక్ చేసుకోండి. కాశీయాత్రని మీ 14 రోజుల యాత్ర ఒక మధురమైన అనుభూతిగా మీ జీవితంలో ఉండిపోయేలాగా మీరు పొందండి. ఈ 14 రోజుల
ప్రయాణం యొక్క డేట్స్ మీకు ఇప్పుడు వివరిస్తాను. 6th నవంబర్ నుంచి 19th నవంబర్ వరకు ఒక బ్యాచ్, 18th నవంబర్ నుంచి 1st డిసెంబర్ వరకు రెండో బ్యాచ్. మీరు ఈ 2 బ్యాచ్ల్లో ఏ బ్యాచ్లో చేరాలనుకున్నా 120 రోజులు ముందుగా టికెట్లు బుక్ చేసుకోవాలి. మా టూర్ మేనేజర్ మోయిన్ గారిని సంప్రదించి ఈ కింద ఇస్తున్న నెంబర్ ద్వారా సంప్రదించి మీ టికెట్లు బుక్ చేసుకోండి. టికెట్ బుకింగ్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి మనం కన్ఫర్మ్ టికెట్స్ తోటి చక్కగా సావకాశంగా ప్రయాణం చేయాలని కోరుకుందాం. రండి, మనం అందరం కలిసి కార్తీక మాసం కాశీ యాత్ర చేద్దాం.